హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎండతో పని లేకుండా ఈజీగా ఫ్యాన్ గాలికి ఆరిపోయే వడియాలని చూసిద్దాం రండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా. సో లేట్ ఎందుకు, మరి వీడియో చూసిద్దాం రండి. నేనైతే దీనికోసం బియ్యం పిండిని తీసుకుంటున్నాను. బియ్యం పిండిని ఇలా జల్లెడ తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి. దీంట్లో బియ్యం ముక్కలైనా సరే ఏదైనా ఉంటే మనకి సపరేట్ అవుతుందన్నమాట. నేనైతే 2 కప్స్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే 2-3 కప్స్ వరకు తీసుకోవచ్చు అనమాట. సో ఇలా జల్లించుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి 1 కప్ పిండికి 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఈ వడియాలకి 3 కప్స్ వాటర్ అయితే సరిపోతుందన్నమాట. నేనైతే కంప్లీట్గా 6 కప్స్ వాటర్ని తీసుకున్నాను. దీంట్లో చిటికేడు సాల్ట్ని యాడ్ చేసుకొని 1-2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ని తీసుకోండి. మీ అప్పడలకి మిరియాల పౌడర్ అనేది చాలా బాగుంటుంది. వడియాలకి మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటర్ని ఇలా బాగా బాయిల్ చేసి తీసుకోవాలి. సో వాటర్ అనేది ఇలా బాగా బాయిల్ అయినాక దీంట్లోకి కొంచెం కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా పిండిని ఇలా కలుపుకొని తీసుకోవాలన్నమాట. గరిటెతోనే కలుపుకుంటూ తీసుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కదా. సో 1-2 టైమ్స్ బాగా కలుపుకొని కాస్త మూత పెట్టి 1-5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వలన పిండి అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. ఇలా 5 మినిట్స్ కుక్ చేశాక మరి 2 మినిట్స్ వరకు మనం పిండి అనేది కాస్త దగ్గర పడి గట్టిగా పడేంత వరకు దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. చూడు, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కాస్త గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మెత్తగా పిండిని కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండి అనేది కాస్త తొందరగా కూడా చల్లారుతుందండి. సో ఇలా పక్కన పెట్టేసుకున్న పిండిని అంతా కలిపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని చేతితో ఇలా రౌండ్గా ఒత్తేసుకొని తీసుకోవాలి. పిండిలో కాస్త ఉండలు అనేవి లేకుండా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో నుంచి చేతికి కాస్త వాటర్ అనేది అద్దుకొని ఇలా కాస్త చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని తీసుకోవాలి. కంప్లీట్గా ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసేసి మనం పిండి మొత్తాన్ని కూడా ఇలాగే చేసుకొని తీసుకున్నట్లయితే మనకి వడియాలు చేసేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒకరే అయినా సరే ఎన్నైనా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బౌల్స్లో కంప్లీట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా పక్కన పెట్టేసుకొని వీటిని చేయడానికి నేనైతే ఇలా చిన్న చిన్న పేపర్స్ని కట్ చేసి తీసుకున్నాను. ఇలా కవర్స్ని ఇలా కట్ చేసి తీసుకున్నట్లయితే మనం వడియాలని చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు అనమాట. ఇలా ఒకే కవర్ కాస్త పెద్దగా కట్ చేసుకొని ఇలా డబల్ యాడ్ చేసుకొని నేనైతే ఇలా డబ్బాతో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనేసి. సో మీకు ఇలా డబ్బా అనేది అవైలబుల్లో లేకపోయినా, చేయడానికి రాకపోయినా మనం చపాతీ కొలతో అయినా చేసుకోవచ్చు, చేయితో అయినా చేసుకోవచ్చు అనమాట. సో అలా కాదు అనుకుంటే, అది కూడా రాదు అనుకుంటే మనకి పూరి మిషన్ ఉంటుంది కదా అండి, పూరి చేస్తాం కదా. సో ఆ మిషన్ని తీసుకొని చాలా ఈజీగా ఒత్తేసుకోవచ్చు అన్నమాట. మనం చిన్న చిన్న బౌల్స్ వేసాం కదా పిండి ముద్దల్ని, ఒకటొకటిగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేయి మీదనే చాలా సింపుల్గా చేసేస్తున్నాను. సో ఇలా ఒత్తుకుంటూ చేసుకోవాలన్నమాట. సో మీకు అలా రాకపోతే మనం ఇలా డబల్ కవర్ని కట్ చేసుకోవాలండి. 2 కవర్లు కట్ చేసుకొని ఇలా ఒక కవర్ పైన కవర్ పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకున్నట్లయితే కూడా ఈజీ కూడా వచ్చేస్తుంది. ఇదైతే ఇంకా ఈజీ ప్రాసెస్లో వచ్చేసిందండి. పెద్దగా పని అనేది ఉండదు. సో ఇలా కంప్లీట్గా చేసేసుకొని ఇలా చేసి ఒకటొకటిగా నేనైతే ఇలా ఫ్యాన్ గాలి కిందనే కాటన్ క్లాత్ వేసి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోనే చేస్తున్నాను అన్నమాట. ఇలా పేపర్ మీద పేపర్ పెట్టి చేసినట్లయితే ఈ కవర్స్ని మనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఒకరే అయినా చేసుకోవచ్చు. ఇలా డబ్బా సహాయంతో అయితే నాకైతే చాలా ఈజీగా అనిపించింది, అందుకే నేను ఇలా చేసుకుంటున్నాను. సో మీకు ఇలాంటి డబ్బా లేకపోయినా, చేయడానికి రాకపోయినా చేయితో ఒత్తుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే చెప్పాను కదా,
పూరి మిషన్ ఉంటే దాంతో కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేతితోనే చేస్తున్నాను. సో ఇలా కంప్లీట్గా మనకి కావాల్సిన వడియాలన్నీ చేసి తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను కాబట్టిగా ఒక 5-6 చేసి మరీ చూపిస్తున్నానండి. ఎలా చేయాలో చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఇలా డబ్బా సహాయంతో చేసినట్లయితే ఇలా మనకి కావాల్సినవన్నీ చాలా ఈజీగా ఇలా కవర్తో సహా వేసుకోండి. వేసేటప్పుడు క్లాత్ మీద అయితే మనకి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కవర్తో సహా వేసుకోవడం వలన ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. నాకైతే ఇన్ని వడియాలు వచ్చేసాయండి. నేను కంప్లీట్గా చేసేసి తీసేసుకున్నాను. నాకైతే మనం తీసుకున్న 2 కప్పుల పిండికి ఇన్ని వడియాలు అయ్యాయి. 2 డేస్ తర్వాత నేనైతే ఆరిపోయినప్పుడు చూపిస్తున్నాను. చూడండి బాగా ఎండిపోయాయి అన్నమాట. చాలా బాగా పర్ఫెక్ట్గా ఎండలో పెట్టకుండా ఇంట్లోనే ఎండబెట్టేసుకున్నానండి. పొద్దున పూట కాస్త మనకి ఎండ తాకినట్టు ఉంటే 1 అవర్ పెట్టి తీసుకున్నాను అంతే. సో వీటిని ఒక బౌల్లోకి ఒక కడాయిలో సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని వడియాల్ని వేసుకోవచ్చు. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి నేనైతే ఫస్ట్ వేసాను, కొంచెం వంకరపోయినట్టు వచ్చింది. సెకండ్ది కూడా వేసి చూపిస్తాను. చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి మనకి కావాల్సినట్టుగా వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని దేంట్లో అయినా పెట్టుకొని తిన్నా సరే, ఇలా సాయంత్రం పూట స్నాక్స్గా పిల్లలకి ఇలా చేసి ఇచ్చినా చాలా బాగా తినేస్తారనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవారికైనా సరే సాయంత్రం పూట ఈవినింగ్ పూట స్నాక్స్లో చేసి పెట్టినా చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్. మనం కనుక ఈ వడియాల్ని ఎలాంటి ఎండతో పని లేకుండా ఫ్యాన్ గాలి కిందనే ఇంట్లోనే చాలా ఈజీగా బియ్యం పిండి వడియాల్ని పెట్టుకోవచ్చండి. ఎండ లేదు అని కొందరు అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి ఎంతో టేస్ట్కరమైన వడియాలని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.